నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, నవంబర్ నెల అంటేనే కార్తీక మాసం. ఈ నెల మొత్తం అసలు శివుడికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటారు కాబట్టి అందులో పౌర్ణమి అనేది చాలా విశేషం కాబట్టి అయితే ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి అనుకోవచ్చు, ఏదైనా ఒక పని అనుకొని అది జరగకుండా చాలా రోజుల నుంచి నిదానంగా సాగడం ఆ పనులు, అలాంటి కొన్ని పనులు ఉంటాయి. సో ఏదైనా ఒక పరిహారం గురించి తెలియచేయండి. వాస్తవానికి శాస్త్ర విధిలో మనకున్నది ఏంటి అంటే కార్తీక మాసంలో మనకెన్నో సమస్యలే కావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే దీన్ని శీతల కాలము అని అంటాము. శీతల కాలము అనగా చలికాలము. అవునా? ఈ చలికాలంలో మనకు తెలవకుండా మనకెన్నో రోగాలు కావచ్చు, ఇంకా ఏవైనా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటి కార్తీక పౌర్ణమి అని అన్నాం. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలు అని మనకు దొరుకుతాయి. ఇప్పుడు బాగా వచ్చేటి అవే. అవునా? ఈ ఉసిరికాయలను తీసుకొని బాగా దంచాలి. మళ్ళీ దాంట్లో కొన్ని తెల్ల నువ్వులు వేసి కొద్దిగా కొబ్బరి నూనె కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి కొద్దిగా కలిపి దాన్ని బాగా నూరాలి. నూరేసేసి ఉదయం పూట మనం సూర్యుడు ఉదయించక ముందుకే స్నానాన్ని ఆచరిస్తాము. అవునా? అలా స్నానాన్ని ఆచరించేటప్పుడు ఆ బకెట్లో ఈ ముద్దను వెయ్యాలి. ఇంటిల్లిపాది ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఆ ముద్దను దాంట్లో వేసి బాగా కలిపి దాన్ని స్నానం ఆచరించాలి. స్నానాన్ని ఆచరించిన తర్వాత 365 వత్తులని చాలామంది వెలిగిస్తూ ఉంటారు. సంవత్సరం మొత్తం ఇంత కలిపి ఫలితం ఈ యొక్క దీపం వల్ల వస్తుంది అని అంటారు. ఆ రోజున ఎప్పుడు ఉదయం పూట స్నానం చేసి మన ఇంట్లో ఉండే దేవుడి దగ్గర దీపారాధన చేసిన తర్వాత తులసీ వృక్షమయందుకు వెళ్ళి తులసీ వృక్షమయందున ఈ దీపారాధన గావించాలి. అక్కడ వెలిగించాక రెండో దీపం ఎక్కడ వెలగాలి? శివాలయంలో వెలగాలి. శివుడి దగ్గర నువ్వు ఆ దీపారాధన చేస్తేనే 365 రోజులు సంవత్సర కాలం మొత్తం మనం చేసినటువంటి పుణ్య ఫలితం ఏదైతే ఉందో ఆ రోజున మనకు అందింపచేస్తారు. అయితే దీంతో పాటు ఇంకో పరిష్కార విధానంలో ఎన్నో సమస్యలతో ఒక్కొక్కరు ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు. ఆరోగ్య నష్టపడుతూ ఉంటారు, ధనపరంగా నష్టపోతూ ఉంటారు, ఉద్యోగాలు రాక ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున సాలగ్రామ దానము అనేటువంటిది చాలా శ్రేష్టమైంది. సాలగ్రామాన్ని దానం ఏ విధంగా ఇవ్వాలి అని అంటే, ఒకటి కొత్తది పళ్ళెం కొనాలి. పళ్ళెం కొనేసి దాని మీద బియ్యాన్ని ఆవర్చి వాటి మీద పప్పు, ఉప్పు, కూర, కాయలు పెట్టేసి 5 దీపాలను పెట్టి దాంట్లో ఒక సాలగ్రామం పెట్టి, ఈ దీపాలు కూడా ఉసిరిక దీపాలైనా 5 ఉండాలి, పిండి దీపాలైనా 5 ఉండాలి. 5 అవైతే ఇవైతే ఏదైనా 5 ఉండాలి. అవైతే ఏవైనా 5 ఉండాలి. ఇది పెట్టాలన్నా 5 ఉండాలి, అవి పెట్టాలన్నా 5 ఉండాలి. అలా ఏదో ఒకటి పెట్టేసేసి ఈ 5 దీపాలతో సంకల్పరహితంగా బ్రాహ్మణుడికి సాయం ఎప్పటి నుంచి 6 నుంచి 10 వరకు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా మనం దానం చేయవచ్చు. ఇలా నీవు ఎప్పుడైతే కార్తీక మాసంలో శివాలయంలో సాలగ్రామ దానం చేయడం వలన మనలో ఉండేటువంటి సకల దరిద్రాలను కూడా తొలగింపచేసే ఏకైక రోజే కార్తీక పౌర్ణమి అని అంటాము. అంటే పౌర్ణమి కాకుండా మిగతా రోజుల్లో కూడా ఇవ్వచ్చండి, లేకపోతే పౌర్ణమి రోజు ఇస్తేనే మంచిదంటారు? ఇది మనం చేయాల్సింది పౌర్ణమి రోజే తల్లి. కానీ కార్తీక మాసం ప్రారంభం దగ్గర నుంచి మొదలుకొని ఎండింగ్ వరకు, అంతం కార్తీక మాసం అంతమయ్యేంత వరకు, అమావాస్య రోజు వరకు కూడా ప్రతిరోజు ఉసిరిక దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఖచ్చితంగా దానం చేస్తూనే ఉండాలి. ఈ 30 రోజులు నువ్వు 30 దీపాలను దానం చేసినట్టు. అయితే ఇక్కడ ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ పిండి ఉసిరి దీపాలు అని చెప్పాను కదా, వాటి కింద మాత్రము 5 వెండి ప్రతిమలు బంగారు వత్తి ఉండాలి. బంగారు వత్తి అంటే ఎలా అండి? బంగారం తీగను చిన్నగా రేకులెక్క తీగ తయారు చేసి దానికి తగిలిచ్చి ఉంచుతారు అంతే. దీన్ని ఎప్పుడైతే నీవు దానం చేసావో దానివల్ల మనలో ఉండే అరిష్టం అనేటువంటిది తొలగిపోతుంది. అయితే ఈ 30 రోజులు మనం ఎలాగో
బంగారు దీపాన్ని దానం చెయ్యలేము, చేయలేని వాళ్ళు ఉంటారు. చెయ్యలేని వారు ఉంటారు. అందుకోసమే కేవలం ఈ యొక్క పౌర్ణమి రోజునే దీన్ని నువ్వు ఎప్పుడైతే దానం చేశావో దానివల్ల నీ కుటుంబంలో ఉండే చీకటి అనేటువంటిది తొలగిపోయి అపూర్వ కాంతి మన ఇంటికి విరధిల్లుతూ ఉంటుంది తల్లి. ఇది కార్తీక పౌర్ణమి. గురుగారు ఇంకొక సందేహం, ఇప్పుడు మనకి దేవతా వృక్షాలంటే రావి చెట్టు, వేప చెట్టు కూడా మనం అనుకుంటాము, అదేవిధంగా తులసి చెట్టు. కాకపోతే కార్తీక మాసంలోనే ఉసిరి చెట్టుకు ఎందుకు అంత ప్రాధాన్యత మన పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే? ధాత్రి నారాయణులు, నారాయణుడు కొలువై ఉండేటువంటి యొక్క వృక్షము ఉసిరిక చెట్టు. అందుకోసం ఏంటి, ఈ యొక్క కార్తీక మాసంలో నెల రోజులుగా స్వామివారి ఆ యొక్క వృక్షం ఏదైతే ఉసిరిక వృక్షం ఉందో అక్కడ వనభోజనాలు అంటే ఐడియా ఉందారమ్మా? ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా వెళ్ళి తిన్నారా మీరు? వెళ్ళాము. ఈ వనభోజనాలు ఏంటి, ఎంతమందిని అయితే నీవు పిలుచుకుంటావో అంతమందిని ఉసిరిక వృక్షం కింద ఈ యొక్క వాటిని ఆమర్చుకొని వంట పదార్థాలను ఆమర్చుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తిగా కూరగాయలు అన్నేసి వండేసి వచ్చిన ప్రతి ఒక్క అతిథికి భోజనం పెట్టడం. ఈ ఉసిరిక వృక్షం కిందనే ఈ యొక్క వనభోజనం ఎందుకు చెయ్యాలి, దాని కిందనే ఎందుకు వండాలి అనంటే కొన్ని రోగశక్తులు నివారణ చేసే గొప్ప గుణం ఉన్నదే ఉసిరిక చెట్టుకి. అలానే స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి. అంతేకాకుండా మనకి ఇందులో పౌర్ణమి కంటే ముందుగా క్షీరాబ్ది ద్వాదశి అని వస్తుంది, అమావాస్య ముందు ఇంకో ద్వాదశి వస్తుంది. ఈ ద్వాదశిలో ఏం చేస్తారు, ధాత్రి నారాయణ కళ్యాణము అంటాము. ధాత్రి నారాయణ కళ్యాణం అంటే ఉసిరి చెట్టుకి తులసి వృక్షానికి వివాహము. అది కూడా పౌర్ణమి రోజే లేదమ్మా, ద్వాదశి తిథి అందునే మాత్రమే ఇది జరుగుతుంది. ధాత్రి నారాయణ కళ్యాణము అని చెప్పి వాస్తవానికి ఇది మనం ఎప్పుడుగా అసలు ఎక్కువగా చేయవలసిన విధానం ఎలా ఉంటుంది అని అంటే ఏకాదశి రోజున ఇంట్లో లేదా ఆలయంలో సహస్రలింగార్చన గావించాలి. ద్వాదశి రోజున ధాత్రి నారాయణుడి యొక్క కళ్యాణాన్ని ఆచరించాలి. త్రయోదశి రోజున శివపార్వతుల కళ్యాణాన్ని ఆచరించాలి. చతుర్దశి రోజున గోవృషభ కళ్యాణాన్ని ఆచరించాలి. గోవృషభ కళ్యాణం అంటే ఐడియా ఉందారా తల్లి? లేదండి, ఒకసారి తెలియచేయండి. ఆవుకి ఎద్దుకి కలిపి వివాహం ఆచరిస్తారు. ఎందుకంటే ఆ విధంగా అంటే ఎక్కువగా మనం ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి ఇద్దరికి చేస్తారు, ఇది మాత్రం ఇప్పుడే వింటున్నాము. లేదమ్మా, ఇది మనకు పురాతనం నుంచి మీరు వింటున్నారు. ఎందుకు అనంటే గోవృషభ కళ్యాణాన్ని ఆచరించి వాటిని వదిలిపెట్టేయాలి. పూర్వము రాముల వారు అశ్వమేధాయాగము ఆచరించారు. అశ్వం అంటే గుర్రం ఏదైతే ఉందో దాన్ని వదిలేశారు. ఇక్కడ ఏంటి అనంటే గోవృషభ కళ్యాణాన్ని ఆచరించేది ఎందుకు అనంటే నిత్యంగా ఒక మనిషికే కానివ్వండి, దేవుడికే కానివ్వండి, ప్రతి ఒక్కటికి సంరక్షణగా ఆవు మూత్రం మనం ఎన్నో పూజలకు వాడతాము. అంతేకాకుండా సైంటిఫిక్గా మన ఒంట్లో ఉండేటువంటి ఆరోగ్య దోషాలు ఏవైనా నివారణ చేస్తుంది దాని మూత్రము. తల్లి పాలిచ్చిన అయ్యకపోయినా గోపాలు మాత్రం అభిషేకానికి, మనం తాగడానికి, నెయ్యికి, హోమానికి, ప్రతి ఒక్కదానికి వాడుతూ ఉంటాం. అవునా? అవునండి. ఈ ఎద్దు కుక్కలాంటి చాకిరి చేస్తుంది. ఎలా అంటే ఒక రైతు ఉన్నాడు, పొలం దున్నాలి, అవి సక్రమంగా ఉండాలి కదా. అందుకోసం వాటికి ఏంటి శాంతింపపరచడాని కోసము ఈ రెండింటికి వివాహాన్ని ఆచరిస్తారు. ఇది చతుర్దశి రోజున ఆచరించాలి. అమావాస్య రోజు ఏంటి అని అంటే చతుర్దశి రోజున ఇంకోటి కూడా ఉంది తల్లి. చతుర్దశి రోజున మాస శివరాత్రి పురస్కరించుకుంటారంటే అమావాస్య ముందు రోజు మాస శివరాత్రిగా గావించి ఆ రోజు స్వామివారికి అన్న పూజ, అన్నాభిషేకము అంటాము. ఇది కూడా ఖచ్చితంగా ఆచరించాలి. ఆ రోజు ఆచరించి మరలా తెల్లారి అమావాస్య రోజున స్వామివారికి యథావిధి అభిషేకాలు గావించి కాలభైరవ పూజను ఆచరించాలి. కార్తీక అమావాస్య రోజున కాలభైరవ పూజ ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరిస్తేనే దానివల్ల మనకంటూ ఒక ఫలిత యోగ్యత, మన ఇంట్లో ఏమన్నా తెలవని నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏదైతే ఉందో అది పరిపూర్ణ నివారణ అవుతుంది. వాస్తవానికి చాలామందికి తెలవని విషయం ఏంటి అని అంటే ఆ రోజు కాలభైరవ పూజ చేసేస్తారు, వదిలేస్తారు. కానీ
సాయంకాలంలో చేయవలసింది అత్యంత ముఖ్యమైనటువంటిది తల్లి. హ్మ్. ఏంటి, నీ ఇంట్లో 2, 5 ఎన్నో చపాతీలు తయారు చేసి నల్ల కుక్క ఎక్కడైతే కనిపిస్తాదో అక్కడికి వెళ్ళి దానికి ఖచ్చితంగా 5 చపాతీలు దానికి ఇచ్చేయాల్సింది. అది తినేంత వరకు అక్కడ ఉండాలి. అది తిన్నాక నువ్వు మరలా తిరిగి ఇంటికి రావాలి. హ్మ్. అప్పుడేంటి, సాక్షాత్కారుడైనటువంటి భైరవుడికే నీవు భోజనం పెట్టిన దానివి అవుతావు. నా అందుకోసం ఈ యొక్క విధానంలో స్వామివారికి కార్తీక మాసంలో అత్యంత అమోఘమైన శక్తులు ఎప్పుడు వస్తాయంట అంటే ఏకాదశి రోజు నుంచి మొదలుకొని అమావాస్య వరకు. అమావాస్య తెల్లారి పొలిపాడ్యమి అంటారు. అవునండి. అది మనం చేసేది పార్వతీదేవి కోసం ఆచరిస్తాం కాబట్టి ఇది తల్లి కార్తీక మాస యొక్క విశిష్టత. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు మీకు. మహాదేవ.